హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీపాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుంటారని ఆశిస్తూ నేను బాగున్నాను. మీకు ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మీ అందరికీ శ్రావణ మాసపు శుభాకాంక్షలు. మొదటి శుక్రవారం శుభాకాంక్షలు. ఎలా చేసుకున్నారండి? అందరూ బాగా చేసుకున్నారా? మీరందరూ బాగా చేసుకున్నారని ఆశిస్తూ నేనైతే ఇవాళ బాగా చేశానండి. ఆల్రెడీ వీడియో పెట్టాను. మీకు ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు మీకు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ అండి. ఎందుకంటే నేనేదో ప్రయత్నం చేస్తున్నాను, ఏదో మంచి విషయాలని చెప్పాలి అని. అందరికీ అన్ని విషయాలు తెలిసినవే, కాకపోతే మనిషి లక్షణం ఏంటి అంటే మన కళ్ళతో చూసినవి కొన్ని మన మైండ్లో అలాగే ఉండిపోతాయి. అందుకే పైగా యూట్యూబ్ అనేది నిజంగా నాకు దేవాలయం లాంటిది. ఎందుకంటే నేను ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను. అలాగే మన దగ్గర ఉన్న కొంచెం మంచిని, మన దగ్గర ఉన్న ఒక మంచి విషయాల్ని, నేను ఒక బ్యూటీ వరల్డ్లో ఉన్నాను కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని టిప్స్ని అందరికీ ఉపయోగపడుతుంది, మనం అందరికీ ఇవ్వాలనేసి నేను యూట్యూబ్లోకి వచ్చాను. మీరందరి సపోర్ట్ నాకు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు టాపిక్ ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ ఏదో కొంచెం చెప్పినాను, కానీ క్లారిటీగా చెప్పలేదు. చాలా బాధాకర విషయం ఏంటంటే మనిషిని నమ్మడం, అది కూడా ఒక వేస్ట్. అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు అని తెలిసినా కూడా వాళ్ళని నమ్మడం, వాళ్ళతో మనము కొంతకాలం జర్నీ చేయడం, అది ఉద్యోగరీత్యా కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళతో మనము ప్రయాణం చేసామంటే ఎప్పటికైనా మనము నిందల పాలు అవ్వాల్సిందే. కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ నేను, చిన్నపిల్లలు పెద్దలు ఎవరు చూస్తే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనము పేరెంట్స్, మన ఇంట్లో వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్తుంటారు, మన కళ్ళకు అప్పుడు కనబడదు, వినపడదు కూడా. వాళ్ళతో తిరగద్దు, వాళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళతో వద్దు అంటుంటారు. కానీ మనం మామూలుగా పట్టించుకోం కదా. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మన శ్రేయభిలాషులు మంచి చెప్తే వినం కదా. పైగా ఇక్కడ మనం తిరగకపోయినా, మన ప్రమేయం లేకపోయినా కూడా మనము కొన్ని నిందల పాలు పడాల్సి వస్తుంది. అలాంటి టైంలో కొంచెము ధైర్యంగా ఉండి, మనలో నిజాయితీ ఉంది కాబట్టి ధైర్యంగా ఉండి పోరాడాలి. నేను ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ కూడా చేశాను కదా, కర్మ మనల్ని ఎప్పటికీ వదలదని. అది జరుగుతుంది, కానీ వాళ్ళు అన్నీ కర్మలే భరించే వాళ్ళకి కర్మ విలువ తెలియదు కూడా. ఇక్కడ ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలా. మనమేమనుకుంటామంటే వాళ్ళకి కర్మ వస్తుందిలే, కర్మ తీసుకుంటారు, కర్మ అనుభవిస్తారని. వాళ్ళ లైఫే కర్మలతో కూడుకొని ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళ కర్మల గురించి ఆలోచించకుండా మనల్ని మనము సేవ్ చేసుకోవాలి. ఎప్పుడు నేను ఒకటి గమనిస్తూ వచ్చాను, నా లైఫ్లో ఇప్పటి వరకు మంచిని సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కూడా. సపోర్ట్ చెయ్యరు, వాళ్ళకి సపోర్ట్ చెయ్యరు, ఎప్పుడు చెడుకే సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఎవరో మనకు సపోర్ట్ కూడా ఆశించాల్సిన అవసరం కూడా లేదు. ఫర్ ద ఫస్ట్ టైం నన్ను నేను జయించాను. అంటే నాలో కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోగలిగాను. దానికోసం ఒక రాత్రి పూర్తిగా నిద్రపోలేదు నేను, కానీ హాయిగానే ఉంది మనసుకి. ఎందుకంటే నాలో ఉన్న కోపాన్ని నేను జయించుకున్నాను, కంట్రోల్ చేసుకున్నాను ఫస్ట్ టైం. నా మైనస్ ఏంటంటే త్వరగా ఆవేశపడిపోవడం. ఒక చెడు తెలిస్తే ఆవేశం వచ్చేస్తుంది ఫస్ట్. ఎందుకంటే నేను నిజాయితీగా ఉంటాను. నిజాయితీగా ఉన్నప్పుడు మన మీద ఏదైనా బ్లేమ్ వచ్చినప్పుడు కానీ తెలివైన వారు ఏం చేస్తారంటే ఆవేశపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. నాకు కొంచెం ఆవేశం ఎక్కువే, ఒప్పుకుంటాను నేను ఆ విషయాన్ని. ఫస్ట్ టైం నేను కంట్రోల్ చేసుకున్నాను. ప్రతి విషయము, పర్సనల్ విషయాలు కూడా యూట్యూబ్లో అంటే ఖచ్చితంగా పెట్టాలండి. ఈ విషయం అయితే పెట్టాలి. అన్ని పర్సనల్ విషయాలు, ఫ్యామిలీ విషయాలు పెట్టకూడదు. ఇలాంటి విషయాలు పెట్టాలి. ఎందుకు తెలుసా? నాలాంటి గొర్రెలు ఎవరైనా ఉంటే, సారీ ఇలా అంటున్నానంటే మంచితనం, వాళ్ళ గొర్రెలు అనకూడదు, వాళ్ళని క్షమించాలి. నేను కూడా వాళ్ళు మంచితనం మనలో ఉంటుంది. మంచి వద్దే వద్దు చాలా. ఎందుకంటే డబ్బులు పోగొట్టుకుంటే మనం తెచ్చుకోగలం, పరువు పోగొట్టుకుంటే తెచ్చుకోలేం, నిందలు మోయలేం. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగేస్తారని
మీ అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయాలని నాకు అనిపించిందండి. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ పైకి వచ్చాను నేను, దీన్ని నేను గుడిగా భావిస్తున్నాను. యూట్యూబ్ అంటే నాకు గుడేనండి. ఎందుకంటే ఒకప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే భయపడేదాన్ని నేను, ఏంటేటో వచ్చేవి. అవి ఎంత చదువుకున్నా నాకు కొన్ని ఈ టెక్నాలజీ విషయంలో నాలెడ్జ్ చాలా తక్కువ నాకు. ఆ విషయంగా నేను కొంచెం వెనకడుగు ఉండేదాన్ని. ఆ టైంలో ఓపెనే చేసేదాన్ని కాదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్ ఇవి చూసేదాన్ని, కానీ నాకు యూట్యూబ్ అంటే పెద్దగా నచ్చేది కాదు. ఎవరైనా ఏదైనా అడిగితే ఎందుకు యూట్యూబ్లో చూసుకుంటే నేను పెద్దగా ఓపెన్ చేస్తాను రేర్గా. ఎప్పుడైతే కరోనా వచ్చిందో, కరోనాలో నేను యూట్యూబ్ చూడటం స్టార్ట్ చేశాను. అప్పుడు కూడా నాకు కరోనా వచ్చింది. అప్పుడు నేను ఒక ఛానల్ పేరు చెప్పచ్చో లేదో తెలీదు. నాకు భక్తి చాలా ఎక్కువే చిన్నప్పటి నుంచి, కానీ పర్ఫెక్ట్ వేలో దాన్ని నేను ప్రజెంట్ చేసుకోలేకపోయేదాన్ని. ఒక అమ్మ ద్వారా, ఒక యూట్యూబ్ అమ్మ ద్వారా, ఆమె పేరు చెప్పచ్చో లేదో నాకు తెలియదు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా యూట్యూబ్కి. ఆ అమ్మ వల్ల నేను యూట్యూబ్లో చాలా, నాకు యూట్యూబ్ అంటే రెస్పెక్ట్. ఆమె వీడియోలు మొత్తం చూసా. ఈ మధ్యలో కొంచెం చూడట్లేదు, అమ్మ ఎక్కువ ప్రమోషన్స్ చేస్తున్నారు, నేను చూడట్లేదు. ముందైతే ప్రతి వీడియో చూసేదాన్ని. ఆమె నా లైఫ్లో తన ప్లేస్ చాలా ఉంది. అలాగే నాకు 3 అమ్మలు అని చెప్తుంటాను కదా, జన్మనిచ్చినమ్మ, దారి చూపినమ్మ, మంచి చెప్పినమ్మ. 3 అమ్మలు ఉన్నారు నా లైఫ్లో. ఆమె 4వ అమ్మ అంట నేను. ఎందుకంటే నాకు అంటే భక్తి ఉంది, ఎలా చేసుకోవాలి, ఏ పూజ చేసుకుంటే ఏ ఫలితం వస్తుంది చూసినప్పుడు, ఎవరైనా చేసుకున్నప్పుడు చూసినప్పుడు అది మనము మనం కూడా చేద్దామని ఒక ఆలోచన. మంచిదే కదండి, మంచి విషయాలు కదా, దేవుణ్ణి కొలవడం మంచి విషయాలే కదా, విని కొలుసుకుంటే తప్పేమీ లేదు కదా, మంచి జరుగుతుంది. రెండోది, ఒక శక్తి అయితే ఉందండి, దేవుడు ఉన్నాడంటే ఖచ్చితంగా ఉన్నాడు. రెండోది, నాకు చాలా ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. నేను చాలా వరకు న్యాయంగానే ఉంటాను, కానీ నా లైఫ్లో చాలా జరుగుతుంటాయి, బాధపడే విషయాలు ఎక్కువ జరుగుతుంటాయి. అప్పుడు నేను ఏడ్చేస్తావు, నేను కంట్రోల్ చేసుకోలేను. కానీ దాని వెనుక భగవంతుడు ఏదో నాకు మెసేజ్ ఇస్తున్నాడు. అది గ్రహించడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. ఆ గ్రహించేదానికి దగ్గర మార్గం చూపించింది పూజ. కర్మ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నమ్ముతాను నేను. దగ్గర ఒక 15 సంవత్సరాల నుంచి నేను కర్మ సిద్ధాంతాన్ని భయంకరంగా నమ్ముతా. మంచిగానే ఉండడానికి ఇష్టపడతా. మంచిగానే నా వల్ల ఎదుటివాడికి వీలున్నంత వరకు చెడు చేయాలని నేను ఎప్పుడు అనుకోను. నా శత్రువుకైనా సరే వెనకన గోతులు తీసేసేది, ఏదైనా చేసేద్దాము, వాళ్ళు చెడిపోవాల వలన అట్లా నేను కోరుకోను. కర్మ వాళ్ళు చేశారు కాబట్టి ఆ కర్మ వల్ల మనకు ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారు కదా, అదైతే ష్యూర్. అండ్ రెండోది, వాళ్ళు ఎందుకు కర్మకు భయపడరు అంటే వాళ్ళు అన్ని కర్మలే చేశారు కాబట్టి, వాళ్ళు కర్మలే అనుభవిస్తుంటారు కాబట్టి ఆ కర్మ కష్టం వాళ్ళకి తెలియదు. అది డిఫరెన్స్. ఈరోజు శుక్రవారం. నేను ఇంకొక విషయం చెప్పాలి నేను మీకు ప్రధానంగా ఏంటంటే, నాకు కదంబం పూలు అంటే చాలా 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 ఇష్టం. ఇవాళ నాకు ఒక చెట్టు ఉంది, ఆ చెట్లు పూలు పైన ఉంటాయి, నాకు అందవు. నా దగ్గర ఒక స్టిక్ లాంటిది ఏమీ లేదు, ఎందుకంటే మా ఇల్లు కొంచెం దూరంలో ఉంటుంది, చెట్టు వేరే చోటు ఉంటుంది. నేను అక్కడ కట్టె తీసుకొని వెళ్ళలేను, ఆ చుట్టుపక్కల ఎవరిని అడిగినా ఇవ్వరు. నాకైతే చాలా హ్యాపీ అయిపోయింది ఆ పువ్వుని చూసిన తర్వాత. 2 పూలు దొరికాయి, మరి అవి ఇంకా నెక్స్ట్ స్టేజ్కి రావాలో ఏమో తెలియదు, కోసుకొచ్చేసాను. ఒకటి షాప్లో అమ్మవారికి పెట్టాను, ఇంకొక పువ్వు సాయంత్రం ఇంట్లో అమ్మవారికి సమర్పిస్తాను. నాకు ప్రతిదీ సంతోషమేనండి, ప్రతిదీ సంతోషమే. పువ్వులు చూస్తే నాకు మహా ఆనందం అయిపోతుంది. ఎందుకంటే పువ్వులు ఎందుకో చాలా చాలా ఇష్టం. ఆ పూలు ఉంటే అమ్మకి ఇలా పూజ చేసుకోవచ్చు, అలా పూజ చేసుకోవచ్చు, నాకు చాలా ఇష్టం. నాకు పువ్వులు ఇస్తే చాలు, నేను భయంకరంగా సంతోషపడిపోతాను. అలాంటి సందర్భం ఈరోజు నాకు ఎదురైంది. దానికి ఈరోజు నేను నైట్ అంతా నిద్రపోలేదు, ఆ విషయం ఒక ఇన్సిడెంట్ వల్ల రాత్రంతా నిద్రపోలేదు. అప్పుడు మామూలుగా అయితే సెల్ ఏదో చూసుకుంటూ అలాగే ఫీల్ అవుతూ పడుకునేదాన్ని. ఫస్ట్ టైం లేసి అన్ని పనులు చేసేసాను నైట్ అంతా. అంటే నాలో నేనే మార్పు మొదలైంది. ఈ మార్పు నాకు చాలా సంతోషం. నేను కొంచెము లేజీ ఫెలోన్ కాబట్టి కొంచెం నేను మారాలని నేను భావిస్తున్నాను. ఎందుకో ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా నేను చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరిగే ఉంటుంది, కానీ అందరూ చెప్పుకోలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా నేను ఈ వీడియో వల్ల మా ఫ్యామిలీలో ఏమైనా అంటారేమో నాకు తెలియదు, నేనేమో చేసేస్తున్నా. కానీ తప్పైతే కాదు కదా, ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిన విషయమే. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి.
మంచి చేసాం. అండ్ ఇంకొకటి మళ్ళీ చెప్తున్నాను, అట్లా మంచి విషయాలు ఇక్కడ పంచుకోవాలి. ఎందుకంటే మనం పడిన బాధ ఇంకొకరు పడకూడదు అనేది నా ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ నా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఆ కదమ్మం పూలు 2 అమ్మవారికి ఒకటి పెట్టి ఫోటో తీశాను. నాకు ఫోటోలో కూడా కథ క్లారిటీ రావట్లేదు. కొంచెం చూడండి నా ప్రయత్నాన్ని. రోజు రోజుకి నేను మెరుగవుతాను. మీరందరూ ఇక్కడ ఒకటి నేను ఆలోచించాను, బ్రెయిన్లెస్ కాకుండా కంటెంట్ ఉండే విషయాలు యూట్యూబ్లో పెట్టాలనుకున్నాను. ఇది కంటెంటే ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో మంచి విషయాలు, ఎందుకంటే మోసపోతుంటాం మామూలుగా, ఫ్రెండే కదా పోనీలే పాపం. చాలామంది జాలి హృదయం ఉంటుంది. జాలి పడకండి మనిషి మీద. అసలు జాలి పడండి, కష్టాలు పడే వాళ్ళ మీద పడండి, తప్పులు చేసే వాళ్ళ మీద పడద్దండి, దొంగతనాలు చేసే వాళ్ళ మీద పడద్దండి. వాళ్ళు సేవ్ చేసే ప్రాసెస్లో మనల్ని దొంగలు చేస్తారు. అప్పుడు మనము ఏంటంటే వాళ్ళకేమి, ఎందుకంటే అది చాలా వాళ్ళ వృత్తి అది కాబట్టి వాళ్ళకి పెద్దగా బాధ ఉండదు. కానీ మనకు అవమానం భరించలేము. పైగా దానికి సంబంధించిన వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి. అదంతా కూడా ప్రాసెస్ ఉంటుంది. ప్లీజ్ మీరందరూ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటారని. అండ్ వన్ మోర్ థింగ్, మనకు సంబంధించింది అయితే మనం ఎందుకంటే నష్టపోతే అది మనకే జరుగుతుంది. మనం ఒక సంస్థలో పనిచేసేటప్పుడు కానీ, ఒక ఉద్యోగిగా అయినప్పుడు కానీ చెడును మనము ఎంకరేజ్ చేయకూడదు. నేను ఎంకరేజ్ చేయలేదు, కానీ నేనే బలి అయిపోయినా అంతే. నేను ఎంకరేజ్ చేయలేదు, బలి అయిపోయినా, నన్ను ఇరిగించేశారు. ఆ విషయం చాలా బాధాకరం, జీవితంలో మరిచిపోలేని బాధాకరం అది.